బ్యాక్ టు న్యూస్. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో మరో కీలకమైన హామీని తెరపైకి తీసుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే పేదల దగ్గర నుంచి నెలకు 40,000 రూపాయల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా యూనివర్సల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చంద్రబాబు 5 ఏళ్ల పాలన అంతా మోసమేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్నగా ఉంటారని చంద్రబాబు ప్రచారం చేయడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తిని చెల్లెళ్ళు తమ్ముడికి పంచకుండా తనయుడు లోకేష్ కు దోచిపెట్టిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పెద్దన్న ఎలా అవుతారని జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ స్పీడ్ పెంచారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం, కడప జిల్లాలోని జమ్మలమడుగు, గుంటూరు, విజయవాడలో జగన్ రోడ్ షోలు నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వస్తే నెలకు 40,000 రూపాయల వరకు జీతం ఉన్నా సరే ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ కార్డు ఇస్తామని గుంటూరు రోడ్ షోలో హామీ ఇచ్చారు. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే చాలు వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు తగ్గించిన తర్వాత ఇవి తగ్గించిన ఫీజులను కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను అని చెప్తా ఉన్నా. ఫీజులు తగ్గించడమే కాదు, మరోవైపున ఆ స్కూళ్ళల్లో కాలేజీల్లో వసతులు కూడా పెరిగేట్టుగా మెరుగైన వసతులు వచ్చేట్టుగా కూడా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ప్రతి చర్య నేరుగా ముఖ్యమంత్రిగా నేల దగ్గర నుండి పర్యవేక్షిస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు ఇలాకాలో ప్రచారం చేసిన జగన్ కుప్పం రోడ్ షోలో ముఖ్యమంత్రి విధానాలపై చెలరేగిపోయారు. రాష్ట్ర ప్రజలకు పెద్దన్నగా ఉంటానంటూ చంద్రబాబు చెప్పడంపై మండిపడ్డారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని చెల్లెళ్ళు తమ్ముడికి పంచకుండా తనయుడు లోకేష్ కు దోచిపెట్టిన చంద్రబాబు ప్రజలకు పెద్దన్న ఎలా అవుతారని జగన్ ప్రశ్నించారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు గాని తమ్ముళ్ళకు గాని వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. కడప జిల్లా జమ్మలమడుగు రోడ్ షోలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల రామసుబ్బారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు జగన్. టీడీపీ కడప పార్లమెంట్ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్, టీడీపీలో ఉన్నప్పుడు హత్య రాజకీయాలతో కడప జిల్లా అట్టుడికిపోయిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఈరోజు మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ నియోజకవర్గం గురించి మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకే కుటుంబం ఉండేది, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకుముందు ఒకే కుటుంబం ఉండేది. వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు పొడుచుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. వీళ్ళిద్దరి వల్ల ప్రతి గ్రామంలోనూ కక్షలు కార్పణ్యాలే వచ్చాయి. ఈరోజు ఇద్దరూ కూడా వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం ఇద్దరూ కూడా ఒకటయ్యారు. విజయవాడలో రోడ్ షో నిర్వహించిన జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బొండా ఉమా భూ కబ్జాలు, నగరంలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్, బోట్ ప్రమాదాలను ప్రస్తావించారు.